మలయాళం హిందీ ఇండస్ట్రీస్లో దృశ్యం 3 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. తెలుగులో మాత్రం ఈ ఫ్రాంచైజీ భవిష్యత్తుపై ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. ఒకవైపు వెంకటేష్ వరుస సినిమాలతో బిజీగా మారుతుండగా, మరోవైపు బాక్సాఫీస్ని షేక్ చేసిన ఓ డైరెక్టర్ నెక్స్ట్ స్టెప్ కూడా హాట్ టాపిక్ అవుతోంది. మరి టాలీవుడ్లో ఏం జరుగుతోంది? మలయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 2 అన్ని భాషల్లో సూపర్ హిట్గా నిలిచింది. మలయాళంలో దృశ్యం 3 ఏప్రిల్ 2, 2026న రిలీజ్కు రెడీ అవుతుండగా, హిందీ దృశ్యం 3 అక్టోబర్ 2, 2026న రిలీజ్కి కన్ఫర్మ్ అయింది. కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి దూరంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో తెలుగు దృశ్యం 3 వాయిదా పడుతుందా లేక పూర్తిగా ఆగిపోతుందా అనే చర్చ స్టార్ట్ అయింది. ఇదిలా ఉండగా వెంకటేష్ మాత్రం వరుస కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమా షూటింగ్ డిసెంబర్ 2025లో స్టార్ట్ అయింది. ఇది ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. 2026 దసరాకి థియేటర్స్లోకి రాబోతోంది. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్తో మరొక సినిమా చేసే ఛాన్స్ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన మణిశంకర వరప్రసాద్ గారు సినిమాతో డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ని అందుకున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా ఇప్పటికీ 300 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయింది. త్వరలో 400 కోట్ల మార్కు దాటే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాంగ్ రన్ లో 500 కోట్ల టార్గెట్ తో దూసుకెళ్తోంది. వరుస విజయాలతో అనిల్ రావిపూడి తన సంక్రాంతి సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ 10వ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ పై చర్చలు జరుగుతున్నాయన్న టాక్ ఉంది. ఇక తెలుగు దృశ్యం 3 విషయానికి వస్తే షూటింగ్ డ్యూరేషన్ తక్కువ కావడంతో మధ్యలో స్కెడ్యూల్ దొరికితే చేసే అవకాశం ఉంది. కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలుగు దృశ్యం 3పై అనిశ్చితి మాత్రం కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ లో ఒకవైపు ఇంకా అధికారికంగా ప్రకటించిన సీక్వెల్స్ పై ఆసక్తికర చర్చలు నడుస్తూ ఉంటే, మరోవైపు కొన్ని సినిమాలు మాత్రం స్పష్టమైన అప్డేట్స్ తో ముందుకు వెళ్తున్నాయి. బజరంగి భాయిజాన్ 2, ఆవారపన్ 2 లాంటి సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉండగా, భాగం బాక్ 2 షూటింగ్ కి రెడీ అయిపోతోంది. ఇక బోర్డర్ 2 ట్రైలర్తో దేశభక్తి జోరు పెంచింది. మరి ఈ సీక్వెల్స్లో ఏ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకుంటుంది? ఫస్ట్ పార్ట్ మ్యాజిక్ని మళ్ళీ రిపీట్ చేయగల సీక్వెల్ ఏది? ఈ స్టోరీలో చూద్దాం. బాలీవుడ్లో ఎక్కువగా చర్చకొస్తున్న సీక్వెల్ బజరంగి భాయిజాన్ 2, కానీ స్క్రిప్ట్ చర్చలు మాత్రం జరుగుతున్నాయి. ఈ మూవీకి విజేంద్ర ప్రసాద్ రచయిత, కబీర్ ఖాన్ దర్శకుడు. స్క్రిప్ట్ మాత్రం పూర్తిగా ఫైనల్ అయితేనే సీక్వెల్ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశాడు కబీర్ ఖాన్. మొదటి భాగంలో ఉన్న భావోద్వేగాన్ని నిలబెట్టే కథ, స్క్రీన్ ప్లే కావాలని చూస్తున్నాడు. ఇదిలా ఉండగా సల్మాన్ ఈ సీక్వెల్ ని పవనపుత్ర బైజాన్ అని పిలుస్తున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. 2015లో రిలీజ్ అయిన బజరంగి భాయిజాన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే దానికి సీక్వెల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బాలీవుడ్ లో మరో సీక్వెల్ ఇమ్రాన్ హష్మీ ఆవారపన్. 2007లో రిలీజ్ అయిన ఈ మూవీకి తగ్గట్టే బలమైన సీక్వెల్ ఉండాలనే ఉద్దేశంతో చాలా కాలం ఆలస్యం చేసినట్లు తెలిపాడు ఇమ్రాన్ హష్మీ. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూసిన తాను రైటర్ బిలాల్ సిద్దికి ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ తో రావడంతో ఆవారపన్ 2కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నితిన్ కక్కర్ తెరకెక్కించనున్న ఈ సీక్వెల్లో దిశా పటాని హీరోయిన్ గా నటించనుంది. బాలీవుడ్ హిట్ కామెడీ సీక్వెల్ గా భాగం బాక్ 2 రాబోతోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా, మీనాక్షి చౌదరి కీ రోల్స్ పోషించనున్నారు. ఈ ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించి ఈ ఇయర్ ఎండ్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2006లో వచ్చిన సూపర్ హిట్ భాగం బాక్కి కొనసాగింపుగా ఈ సినిమాని రాజ్ శాండిల్య తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్లో దేశభక్తి వార్ డ్రామాతో పాటు స్పై యాక్షన్, రొమాంటిక్ సీక్వెల్స్ పైన భారీ హైప్ పెరుగుతోంది. బోర్డర్ 2 ట్రైలర్ దేశభక్తి జోరు చూపిస్తూ ఉంటే, ఇప్పటికే దేశభక్తి స్పై యాక్షన్తో రికార్డ్స్ బద్దలు కొట్టిన దురంధర్ 2 ట్రైలర్ రిలీజ్కి రెడీ అవుతోంది. ఇక కాక్టైల్ 2 రొమాన్స్తో ఆడియన్స్ ముందుకి రాబోతోంది. మరి ఈ 3 సినిమాల్లో ఏది బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అవుతుంది? ఆడియన్స్ మనసులు గెలిచేది వార్ డ్రామానా, స్పై యాక్షనా లేక రొమాన్సా? రీసెంట్ గా రిలీజ్ అయిన బోర్డర్ 2 ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా జనవరి 23న థియేటర్లోకి రానుంది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజా, అహన్ శెట్టి నటించిన ఈ సినిమా ట్రైలర్ దేశభక్తి, భారీ యాక్షన్, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయాన్ని చూపించే స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది.
ఎక్కింది. ఆదిత్యధర్ డైరెక్షన్ లో వచ్చిన ధురంధర్ భారీ విజయం సాధించి రణ్వీర్ సింగ్ కెరియర్ లోనే బెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో మరణించిన పాత్రలో కనిపించిన అక్షయ్ ఖన్నా ధురంధర్ 2లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో మాత్రమే కనిపించున్నాడు. ఆయనతో కొత్తగా షూటింగ్ ఏమీ జరగలేదని, ముందే చిత్రీకరించిన సీన్స్ నే ఉపయోగిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా ధురంధర్ 2 ట్రైలర్ ఎడిటింగ్ పనులు మొదలుపెట్టిన ఆదిత్యధర్ ఫిబ్రవరి చివర్లో ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మార్చి 19న సినిమాను రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా సీక్వెల్ గా తెరకెక్కుతున్న కాక్టైల్ 2 షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న కీ రోల్స్ లో కనిపించనున్నారు. షూటింగ్ స్కెడ్యూల్స్ దాదాపుగా పూర్తయినట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, కానీ కాక్టైల్ 2 సెప్టెంబర్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మలయాళంలో ఒక్క సినిమాతో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు తమిళ్, తెలుగు ఇండస్ట్రీస్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ మమితా బైజు మలయాళ ఇండస్ట్రీకి దూరం అవుతుందా? ప్రేమలు విజయం ఆమె కెరియర్ని ఒక్కసారిగా టర్న్ చేసింది. పెద్ద హీరోలు, భారీ ప్రాజెక్టులతో ఇప్పుడు మమితా డైరీలో ఖాళీ దొరకడం కష్టమేనా? మలయాళంలో విడుదలైన ప్రేమలతో మమితా బైజు సౌత్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత తమిళ నుంచి ప్రదీప్ రంగనాథ్కి జంటగా డ్యూడ్ లో మంచి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు తమిళ్, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రెజెంట్ వర్సెస్ షూటింగ్స్ తో మమిత క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం తమిళ్లో మమితా బైజు నటించిన భారీ చిత్రం జననాయకన్, దళపతి విజయ్ చివరి సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో మమిత కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇదే కాదు, ఇంకా సూర్య 46 సినిమాలో కూడా మమితానే హీరోయిన్. ఈ సినిమాను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. విష్ణు విశాల్ సరసన మరొక తమిళ సినిమా ఇరుందువాణంలోనూ నటిస్తోంది మమిత. ఇంకా తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ కరాలోనూ మమితానే హీరోయిన్. తెలుగులో మమిత డైరెక్ట్ గా లాంచ్ అవుతున్న సినిమా డియర్ కృష్ణ. అక్షయ్ కృష్ణన్ హీరోగా నటిస్తున్న ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ప్రేమలో విజయానికి కొనసాగింపుగా ప్రేమలో సీక్వెల్ ను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ కు ముందే అదే దర్శకుడు గిరీష్ ఏడితో మరో ప్రేమ కథ చిత్రానికి మమిత రెడీ అవుతోంది. ఈ సినిమాలో సంగీత్ ప్రతాప్ హీరోగా నటించనున్నాడు. తమిళ్, తెలుగు సినిమాలతో బిజీ అయినప్పటికీ మలయాళ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం కాలేదని స్పష్టం చేస్తూ బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ అనే కొత్త సినిమా కూడా సైన్ చేసింది మమిత. పాత్రల విషయంలో సెలెక్టివ్ గా ఉండే మమిత గ్లామర్ పాత్రలకు దూరంగా కథాబలం ఉన్న సినిమాలకే ఓకే చెబుతూ ముందుకెళ్తోంది. బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ ఎంట్రీ అంటేనే భారీ హైప్ ఉంటుంది. కానీ ఆ హైప్ ని హిట్స్ గా మార్చడంలో ముగ్గురు తడబడ్డారు. డెబ్యూ ఫెయిల్యూర్స్ తర్వాత ఇప్పుడు రూట్ మార్చి ప్రేమ కథలతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు. మరి ఈసారి ఈ బాలీవుడ్ స్టార్ కిడ్స్ ని ఆడియన్స్ ఆదుకుంటారా? భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చిన రషా థడానీ, జునైద్ ఖాన్, షయానా కపూర్ ముగ్గురికి తొలి సినిమాలు నిరాశను మిగిల్చాయి. రషా థడానీ నటించిన ఆజాద్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. జునైద్ ఖాన్ డెబ్యూ సినిమా లవ్ యాపాకు థియేటర్లో ఆశించిన స్పందన రాలేదు. షయానా కపూర్ ఎంట్రీ మూవీ ఆంఖోకి గుస్తాఖియా బజున్నా ఫెయిల్ అయింది. హైప్ ఎక్కువిచ్చినా హిట్ మాత్రం మిస్ అయింది. డెబ్యూ ఫెయిల్యూర్ తర్వాత రషా థడానీ ఇప్పుడు డార్క్ రొమాన్స్ పై నమ్మకం పెట్టుకుంది. ఆమె నటిస్తున్న సినిమా లైకీ లైకా. అభయ్ వర్మతో జంటగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు షరవ్ గుప్తా తెరకెక్కిస్తున్నాడు. సమ్మర్ 2026లో రిలీజ్ కానున్న ఈ సినిమా రషా కెరియర్ కు కీలక మలుపవుతుందని మేకర్స్ అంటున్నారు. జునైద్ ఖాన్ కూడా ఈసారి ప్రేమ కథతోనే తన రెండో ఛాన్స్ ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. ఏక్ దిన్ సినిమాలో జునైద్ కి జంటగా సాయి పల్లవి నటిస్తోంది. మే 1, 2026న రిలీజ్ కానున్న ఈ రొమాంటిక్ డ్రామా జునైద్ కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని హోప్స్ ఉన్నాయి. షయానా కపూర్ మాత్రం రొమాన్స్ తో పాటు థ్రిల్లర్ టచ్ ఉన్న కథను ఎంచుకుంది. ఆమె నటిస్తున్న సినిమా తూ యామాయ్. ఆదర్శ్ గౌరవ్ తో జంటగా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13, 2026న రిలీజ్ కానుంది. లవ్, సస్పెన్స్ థ్రిల్లర్ తో షయానా తన ఇమేజ్ ను రీబూట్ చేసుకోవాలని చూస్తోంది. డెబ్యూ ఫెయిల్యూర్ తర్వాత ఈ ముగ్గురు స్టార్ కిడ్స్ కి 2026 రిడెంప్షన్ ఇయర్ అవుతుందా లేక చివరి ఛాన్స్ అవుతుందా అన్నది మాత్రం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.